హాయ్ అండి, వెల్కమ్ టు వీడే కేస్ కిచెన్. ఈరోజు రైస్ రాగి పిండితో కలిపి సంగటి ముద్ద తయారీ విధానం చూద్దామండి. ఇది పెరుగు చట్నీలకు కానీ, షేర్వాలోకి కానీ, ఏదైనా పచ్చడిలోకి కానీ అయితే సూపర్ టేస్టీగా ఉండిద్దండి. ఇది చిన్నపిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిదండి. ఇది వేడి వేడిగా తింటుంటే అమృతంలాగా ఉండిద్ది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఇది 2 కప్పులు రైస్ తీసుకున్నాను, శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక రాళ్ళు ఉప్పు 1 స్పూన్ వేసుకొని తగినన్ని వాటర్ వేసుకుందామండి. ఇది రైస్ అనేది సాఫ్ట్గా ఉడికిపోతుంది కదా, అన్ని వాటర్ పోసుకుందాము. ఈ వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ నానబెట్టుకుంటాం కదండి, ఒక అరగంట అయినా సరే రైస్ అనేది నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ఇది ఉడికించుకుందాం. ఈ రైస్ అనేది మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఈ విధంగా ఉడికించుకుందాం. ఇప్పుడు 2 కప్పులు రైస్ తీసుకున్నాం కదండి, అదే కప్పుతో 2 కప్పులు రాగి పిండిని కూడా తీసుకొని ఇది వేడి మీదనే కలుపుకోవాలండి. ఇది మెత్తగా ఉడకాలి రైస్ అనేది, అప్పుడే మనకి ముద్ద కడుతుంది. చూడండి, ఈ విధంగా కలుపుకుందాం. ఇది కిందకి దించుకొని ఏదైనా సపోర్ట్ తీసుకొని ఎనుపుకోవాలండి. ఎనుపుకున్న తర్వాత ఒక 5 సెకండ్లు సిమ్లో పెట్టి మగ్గించుకున్న తర్వాత ముద్ద కట్టుకుందామండి. ఇలా సంగటి ముద్దను కట్టుకొని సర్వ్ చేసుకుంటే రాగి సంగటి ముద్ద రెడీ అయిపోతుందండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.